అందరికీ నమస్కారం. సంతోషం ఫిల్మ్స్ కి స్వాగతం. ఈ రోజు సినిమా విషయాలు తెలుసుకునే ముందు సంతోషం సురేష్ యూట్యూబ్ ఛానల్ ని, సంతోషం అప్డేట్స్ యూట్యూబ్ ఛానల్ ని, ఈ రెండు ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మరి ఈ రోజు సినిమా విషయాలు ఏంటో ఇప్పుడు మనం చూసేద్దాం. డ్రెస్ కట్సీ బై KLM ఫ్యాషన్ మాల్. నేషనల్ స్టార్ నాని దర్శకుడు శ్రీకాంత్ ఓదెలా కాంబినేషన్లో వస్తున్న భారీ పాన్ వరల్డ్ యాక్షన్ డ్రామా ది ప్యారడైజ్ గురించి ఒక క్రేజీ అప్డేట్ బయటకొచ్చింది. ఈ చిత్రంలో బర్నింగ్ స్టార్ సంపూర్ణేష్ బాబు ఒక కీలక పాత్ర పోషిస్తున్నట్లు చిత్ర యూనిట్ అధికారికంగా ప్రకటించింది. ఈ చిత్రంలో సంపూర్ణేష్ బాబు బిర్యానీ అనే పాత్రలో నటిస్తున్నారు. కథానాయకుడు జడల్కి అత్యంత సన్నిహిత మిత్రుడిగా నిజాయితీకి మారుపేరు వంటి క్యారెక్టరైజేషన్తో ఈ పాత్ర ఉండబోతుంది. సంపూ కెరీర్లో ఇదొక కీలకమైన సరికొత్త మేకోవర్తో కూడిన పాత్ర అని తెలుస్తోంది. ఈ సినిమా కేవలం భారత్లోనే కాకుండా అంతర్జాతీయ స్థాయిలో గుర్తింపు పొందేలా ప్లాన్ చేస్తున్నారు. తెలుగు, హిందీ, తమిళ్, కన్నడ, మలయాళం, బెంగాలీతో పాటు ఇంగ్లీష్ మరియు స్పానిష్ భాషల్లో కూడా ఈ చిత్రాన్ని విడుదల చేస్తూ ఉండటం విశేషం. బాలీవుడ్ స్టార్ హీరో రణవీర్ సింగ్ నటించిన స్పై యాక్షన్ థ్రిల్లర్ దురంధర్ థియేటర్లలో రికార్డులు సృష్టిస్తూనే ఓటీటీ డీల్లోనూ కొత్త సంచలనానికి తెరలేపింది. ఈ సినిమా డిజిటల్ హక్కులను ప్రముఖ ఓటీటీ సంస్థ నెట్ఫ్లిక్స్ కళ్ళు చెదిరే ధరకు సొంతం చేసుకున్నట్లు తెలుస్తుంది. ఇండస్ట్రీ వర్గాల సమాచారం ప్రకారం ఈ డీల్ విలువ ఏకంగా 285 కోట్లుగా ఉంది. ఇది ఇటీవలే పుష్ప 2 సాధించిన 275 కోట్ల ఓటీటీ డీల్ను అధిగమించడం గమనార్హం. ఉరీఫేమ్ ఆదిత్యధర్ దర్శకత్వం వహించిన ఈ చిత్రం డిసెంబర్ 5న విడుదలైంది. ఇప్పటికే ప్రపంచవ్యాప్తంగా 700 కోట్లకు పైగా గ్రాస్ వసూలు సాధించి 1000 కోట్ల క్లబ్ వైపు దూసుకెళ్తుంది. ఈ నేపథ్యంలోనే ఓటీటీ హక్కులకు భారీ పోటీ ఏర్పడింది. నిబంధనల ప్రకారం థియేటర్లలో విడుదలైన 8 వారాల తర్వాత అంటే 2026 జనవరి 30 లేదా ఫిబ్రవరి మొదటి వారంలో దురంధర్ నెట్ఫ్లిక్స్లో స్ట్రీమింగ్ అయ్యే అవకాశం ఉంది. అయితే ఈ సినిమాకు సీక్వెల్ కూడా ఉండటంతో నెట్ఫ్లిక్స్ కుదుర్చుకున్న 285 కోట్ల ఒప్పందం కేవలం మొదటి భాగానికా లేక 2 భాగాలకు కలప అన్న దానిపై స్పష్టత రావాల్సి ఉంది. బాలీవుడ్ లెజెండరీ నటుడు ధర్మేంద్ర నటించిన చివరి చిత్రం 21 ట్రైలర్ విడుదలైంది. పరమవీర చక్ర పురస్కార గ్రహీత సెకండ్ లెఫ్టినెంట్ అరుణ్ ఖేతర్ పాల్ జీవిత కథ ఆధారంగా ఈ బయోపిక్ తెరకెక్కుతోంది. అమితాబ్ బచ్చన్ మనవడు అగస్త్యానంద ఇందులో హీరోగా నటిస్తూ ఉండగా అంధాధున్ ఫేమ్ శ్రీరామ్ రాఘవన్ దర్శకత్వం వహిస్తున్నారు. 1971లో జరిగిన ఇండోపాక్ యుద్ధ నేపథ్యంలో ఈ సినిమా కథ సాగుతుంది. కేవలం 21 ఏళ్ల వయసులోనే దేశం కోసం ప్రాణత్యాగం చేసిన అరుణ్ ఖేతర్ పాల్ వీరగాథను, ఆయన ధైర్య సాహసాలను ఈ చిత్రంలో కళ్లకు కట్టినట్లు చూపించనున్నారు. అద్భుతమైన పోరాట పటిమకు గుర్తింపుగా ఆయనకు మరణానంతరం పరమవీర చక్ర లభించింది. ఈ చిత్రంలో ధర్మేంద్ర అరుణ్ ఖేతర్ పాల్ తండ్రి బ్రిగేడియర్ ML ఖేతర్ పాల్ పాత్రలో కనిపించనున్నారు. దేశం కోసం కొడుకును కోల్పోయిన ఒక సైనికుడిగా గర్వపడే తండ్రిగా ఆయన నటన భావోద్వేగభరితంగా ఉంది. ట్రైలర్లో ఆయన పలికిన సంభాషణలు, హావభావాలు ప్రేక్షకులను కదిలిస్తున్నాయి. వాస్తవానికి ఈ సినిమా డిసెంబర్లో విడుదల కావాల్సి ఉండగా కొన్ని ఇతర పెద్ద సినిమాల కారణంగా వాయిదా పడింది. తాజాగా చిత్ర బృందం కొత్త విడుదల తేదీని ప్రకటించింది. జనవరి 1న 21 ప్రేక్షకుల ముందుకు రానుంది. ఇందులో పాతాల్ లోక్ నటుడు జైదీప్ అహ్లావత్ కూడా ఒక ముఖ్య పాత్ర పోషిస్తున్నారు. నందమూరి బాలకృష్ణ దర్శకుడు బోయపాటి శ్రీను కాంబినేషన్లో వచ్చిన అఖండ 2 చిత్రం బాక్సాఫీస్ వద్ద భారీ విజయాన్ని నమోదు చేస్తుంది. ఈ సినిమా విజయోత్సాహంలో భాగంగా బాలకృష్ణ, బోయపాటి శ్రీను వారణాసిలో పర్యటించి కాశీ విశ్వనాథుడిని దర్శించుకున్నారు. సినిమా సక్సెస్ అయిన సందర్భంగా చిత్ర బృందం వారణాసిలో ప్రత్యేక పూజలు నిర్వహించింది. ఈ పర్యటనలో బాలకృష్ణ, బోయపాటి ఇద్దరు సంప్రదాయ పట్టు వస్త్రాలు ధరించి కనిపించారు. దీనికి సంబంధించిన ఒక వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్గా మారింది. అభిమానులు ఈ వీడియోను విస్తృతంగా షేర్ చేస్తున్నారు. డిసెంబర్ 12న విడుదలైన అఖండ 2 చిత్రానికి ప్రేక్షకుల నుంచి విశేష స్పందన లభిస్తుంది. హిందుత్వం, ఆధ్యాత్మికత నేపథ్యంతో తెరకెక్కిన ఈ చిత్రంలో సంయుక్త మీనన్ కథానాయికగా, ఆది పినిశెట్టి ప్రతినాయకుడిగా నటించారు. సాధారణంగా తండ్రి అంటే కొడుకుకి ఒక మార్గదర్శి, ఒక రక్షణ కవచం. కానీ అదే తండ్రి ఇచ్చే క్రమశిక్షణ టార్చర్గా మారితే ఆ టార్చర్ను భరించలేక ఒక కొడుకు కన్న తండ్రినే బోనెక్కించి యువర్ ఆనర్, ఈయన నాన్న కాదు, నన్ను వేధిస్తున్న వ్యక్తి అని చెబితే ఆ పరిస్థితి ఎలా ఉంటుంది? ఇదే కథాంశంతో దర్శకుడు బాతాల సతీష్ సన్ ఆఫ్ చిత్రాన్ని రూపొందించారు. ఈ చిత్రం నుంచి తాజాగా టీజర్ రిలీజ్ అయింది. టీజర్ చూస్తుంటే ఇందులో తండ్రి పాత్రలో సీనియర్ నటుడు వినోద్ కుమార్ ఒక కఠినమైన తండ్రిగా కనిపిస్తున్నారు. కొడుకు తన తండ్రి పెట్టే నిబంధనలు, ఆంక్షలు భరించలేక కోర్టును ఆశ్రయిస్తాడు. భారతీయ చట్టాల ప్రకారం పిల్లలను క్రమశిక్షణలో పెట్టే అధికారం తల్లిదండ్రులకు ఉన్నప్పటికీ అది శారీరక లేదా మానసిక హింసకు దారితీయకూడదు. నాకు నచ్చినట్లు జీవించే హక్కు నాకుంది. తండ్రి పేరుతో నన్ను మానసికంగా హింసించడం నేరమని కొడుకు వాదించారు.
వాదించడం, కొడుకు దారి తప్పకూడదని చేసే ప్రయత్నం వేధింపు ఎలా అవుతుందని తండ్రి చెప్పడం. ఈ లీగల్ వార్లో జడ్జి ఇచ్చే తీర్పు కేవలం ఆ తండ్రి కొడుకులకే కాదు, నేటి తరం యువతకు మరియు తల్లిదండ్రులకు ఒక పాఠంలా ఉండబోతుందని తెలుస్తోంది. ఇక ఈ చిత్రం త్వరలోనే థియేటర్లలో ప్రేక్షకులను అలరించడానికి సిద్ధమవుతుంది. పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ నటించిన ది రాజా సాబ్ చిత్రంపై అంచనాలు భారీగా ఉన్నాయి. ఈ సినిమాకు సంబంధించి ఫ్రీక్వెంట్గా అప్డేట్ ఇస్తుంది మూవీ టీం. రీసెంట్గా ఎపిసోడ్ 1 అంటూ సినిమా విశేషాలను డైరెక్టర్ మారుతి పంచుకున్నారు. తాజాగా సంజయ్ దత్ పాత్ర ఎలా ఉంటుందో చెబుతూ సెకండ్ ఎపిసోడ్ను రిలీజ్ చేశారు. ముఖ్యంగా సంజయ్ దత్ పాత్రకు సంబంధించిన ఎపిసోడ్ 2 అప్డేట్ సోషల్ మీడియాలో సెన్సేషన్ క్రియేట్ చేస్తుంది. దర్శకుడు మారుతి రూపొందిస్తున్న ఈ హర్రర్ కామెడీ చిత్రంలో బాలీవుడ్ స్టార్ సంజయ్ దత్ ఒక అత్యంత కీలకమైన మరియు విలక్షణమైన పాత్రను పోషిస్తున్నారు. ఈ సినిమాలో సంజయ్ దత్ లుక్ ఇప్పటికే అందరినీ ఆశ్చర్యపరిచింది. పొడవాటి జుట్టు, గంభీరమైన మీసకట్టు, పాతకాలపు రాజుల తరహా దుస్తులతో ఆయన ఒక భయంకరమైన మరియు రహస్యమైన వ్యక్తిగా కనిపిస్తున్నారు. ఆయన పాత్రలో కనిపించే వివిధ షేడ్స్ సినిమాకే హైలైట్ అని తెలుస్తుంది. ఎపిసోడ్ 2లో పేర్కొన్నట్లుగా సంజయ్ దత్ పాత్ర కేవలం అతిథి పాత్ర కాదు, కథలో అసలైన చిక్కుముడిని విప్పేది లేదా చిక్కుముడి వేసేది ఆయనే. సినిమాలో ప్రభాస్, సంజయ్ దత్ మధ్య వచ్చే సీన్లు హై వోల్టేజ్ ఎనర్జీతో ఉంటాయని సమాచారం. వీరిద్దరి మధ్య ఉండే కాన్ఫ్లిక్ట్ ప్రేక్షకులకు సరికొత్త థ్రిల్ ఇస్తుంది. ఒకవైపు హర్రర్, మరోవైపు కామెడీని బ్యాలెన్స్ చేస్తూ సంజయ్ దత్ తన నటనతో అదరగొట్టనున్నారట. ఈ చిత్రంలో సంజయ్ దత్ పాత్ర వెనుక ఒక పెద్ద ఫ్లాష్ బ్యాక్ ఎపిసోడ్ కూడా ఉంటుందని ప్రచారం జరుగుతుంది. ఆ ఎపిసోడ్ ప్రేక్షకులను ఎమోషనల్గా టచ్ చేయడమే కాకుండా ఆయన పాత్ర పట్ల ఒక కొత్త అభిప్రాయాన్ని కలిగిస్తోంది. సంజయ్ దత్ లాంటి లెజెండరీ నటుడు ప్రభాస్తో స్క్రీన్ షేర్ చేసుకోవడం, అది కూడా మారుతి స్టైల్లోని హర్రర్ కామెడీ జోనర్లో కావడం ది రాజా సాబ్పై ఆసక్తిని రెట్టింపు చేస్తుంది. సంజయ్ దత్ పాత్ర ఇచ్చే ట్విస్టుల కోసం ఫ్యాన్స్ ఈ సంక్రాంతి వరకు వేచి చూడాల్సిందే. మాస్ మహారాజా రవితేజ హీరోగా దర్శకుడు కిషోర్ తిరుమల తెరకెక్కిస్తున్న చిత్రం భర్త మహాశైలకు విజ్ఞప్తి. ఆశికా రంగనాథ్, డింపుల్ హైతి హీరోయిన్లు. ప్రమోషన్స్లో భాగంగా టీజర్ని చిత్ర బృందం శుక్రవారం విడుదల చేసింది. వదినా వాళ్ళ చెల్లంటే నా వైఫేగా అంటూ రవితేజ తనదైన శైలిలో కామెడీ పండించారు. వినోదభరితంగా ఓ సున్నితమైన అంశాన్ని ఈ సినిమాలో ప్రస్తావించనున్నట్లు టీజర్ తెలియజేస్తుంది. ఈ సినిమా 2026 జనవరి 13న ప్రేక్షకుల ముందుకు రానుంది. టాలీవుడ్లో స్టార్ హీరోయిన్గా వెలిగిన రకుల్ ప్రీత్ సింగ్ తాను మళ్లీ తెలుగు సినిమాలో నటించేందుకు సిద్ధంగా ఉన్నానని తెలిపారు. మంచి కథ కోసం ఎదురుచూస్తున్నానని, బాహుబలి వంటి గొప్ప చిత్రంలో నటించడం తన కళ అని ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. హైదరాబాద్లోని పంజాగుట్టలో ప్రముఖ మేకప్ ఆర్టిస్ట్ గడాలి చక్రవర్తి కొత్తగా ఏర్పాటు చేసిన సెకండ్ స్కిన్ మేకప్ స్టూడియో అండ్ అకాడమీని రకుల్ ప్రీత్ సింగ్ ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆమె మీడియాతో మాట్లాడుతూ తెలుగు చిత్ర పరిశ్రమతో తనకున్న అనుబంధాన్ని గుర్తు చేసుకున్నారు. నాకు తొలి విజయాన్ని అందించింది తెలుగు సినిమానే. ఇక్కడి ప్రేక్షకులు నన్ను ఎంతో ఆదరించారు. ఈ మధ్య కాలంలో తెలుగు సినిమాలు చేయకపోవడంతో అందరినీ చాలా మిస్ అవుతున్నాను. మంచి కథ దొరికితే తప్పకుండా నటిస్తాను. నా అభిమానులంతా నా కోసం ప్రార్థించండి అని రకుల్ కోరారు. తెలంగాణ గ్రామీణ నేపథ్యంతో రూపొందిన సినిమా దండోరా. కామెడీ, డ్రామా, ఎమోషన్తో కూడిన ఈ చిత్రం క్రిస్మస్ సందర్భంగా ఈ నెల 25న విడుదల కానుంది. హీరో నాగచైతన్య సోషల్ మీడియా వేదికగా ఈ మూవీ ట్రైలర్ను విడుదల చేసి సినిమా విజయం అందుకోవాలని ఆకాంక్షించారు. శివాజీ, నవదీప్, బిందు మాధవి, రవికృష్ణ ప్రధాన పాత్రధారులు. మురళీకాంత్ దర్శకుడు. చేసిన తప్పు తెలుసుకోవడానికి 3 ఏళ్లు పట్టిందా అని న్యాయమూర్తి ప్రశ్నించగా శివాజీ చెప్పిన సమాధానం ఆలోచింపజేసేలా ఉంది. తనదైన శైలిలో వ్యాఖ్యలు చేస్తూ నిత్యం వార్తల్లో ఉండే ప్రముఖ దర్శకుడు రామ్ గోపాల్ వర్మ తాజాగా ఫిల్మ్ మేకర్లకు కొన్ని ఆసక్తికర సూచనలు చేశారు. బాలీవుడ్లో ఇటీవల వచ్చిన సూపర్ హిట్ మూవీ దురంధర్ చిత్రాన్ని ఉదాహరణగా చూపిస్తూ సినిమా నిర్మాతలు నేర్చుకోవాల్సిన పాఠాలు ఎన్నో ఉన్నాయని ఆయన సోషల్ మీడియా వేదికగా పేర్కొన్నారు. ముఖ్యంగా పాన్ ఇండియా సినిమాల పేరుతో వస్తున్న చిత్రాలపై ఆయన విమర్శలు గుప్పించారు. సోకాల్డ్ పాన్ ఇండియా సినిమాల్లో లాగా దురంధర్ చిత్రంలో హీరోను ఎలివేట్ చేసే ప్రయత్నం చేయలేదు. స్లో మోషన్ షాట్లు, చెవులు చిల్లులు పడే నేపథ్య సంగీతంతో హీరోను బలవంతంగా దేవుణ్ణి చేయలేదు. కథానుసారం మరో నటుడు అక్షయ్ ఖన్నాకు ప్రాధాన్యతనివ్వడాన్ని అంగీకరించిన స్టార్ రణ్వీర్ సింగ్కు సినిమాపై ఉన్న అవగాహన అద్భుతమని వర్మ ప్రశంసించారు. ముఖ్యంగా యాక్షన్ సన్నివేశాల విషయంలో సౌత్ ఇండియా, పాన్ ఇండియా యాక్షన్ డైరెక్టర్లకు ఆయన చురకలంటించారు.
ఈ సినిమాలో హింసను కేవలం చప్పట్లు కొట్టించే అంశంగా కాకుండా ఒక మానసిక ఆఘాతంగా చూపించారు. యాక్షన్ డైరెక్టర్ ఎజాజ్ గులాబ్ పనితీరు అద్భుతం. ఆయన ప్రతి ఫైట్లో పాత్రల మానసిక స్థితిని చూపించారు. ఇది భారత సినిమాలలో నేను చూసిన అత్యుత్తమ యాక్షన్. మన సౌత్ యాక్షన్ దర్శకులు ఎజాజ్ నుంచి చాలా నేర్చుకోవాలి అని వర్మ అభిప్రాయపడ్డారు. అలాగే మూస ధోరణిలో కాకుండా వాస్తవ జీవితంలా అనూహ్యంగా సాగే కథనం, ప్రేక్షకుడి తెలివిని నమ్మడం, సౌండ్ డిజైన్ ఒక ప్రధాన పాత్రగా మార్చడం వంటి అంశాలను ఆయన కొనియాడారు. దురంధర్ కేవలం ఒక బ్లాక్ బస్టర్ కాదని ఫిల్మ్ ఇండస్ట్రీకి ఇదొక హెచ్చరిక అని పేర్కొన్నారు. భారతీయ సినిమాను ఉన్నత స్థాయికి తీసుకెళ్లి తమలాంటి ఫిల్మ్ మేకర్లకు స్ఫూర్తినిచ్చిన దర్శకుడు ఆదిత్య ధర్కు ఆయన ధన్యవాదాలు తెలిపారు. ఆనాటి ఆంధ్రప్రదేశ్ రియల్ ఎస్టేట్ డెవలపర్స్ అసోసియేషన్ అనేది అంచెలంచెలుగా ఎదుగుతూ ఇప్పుడు నారెడ్కో తెలంగాణ గాను, నారెడ్కో ఆంధ్రప్రదేశ్ గాను ఎదిగి అద్భుతమైనటువంటి విజయాలను సాధిస్తున్న సంగతి మనకు అందరికీ తెలుసు. దీనికోసం ఎంతమంది ఎన్ని రకాలుగా కష్టపడ్డారో చెప్పడానికి వీల్లేదు. ఒకరోజు నాకు అనిపించింది, ఇంత పెద్ద బిజినెస్ ఫీల్డ్ ఇది, దీనికి అసోసియేషన్ అనేది లేదు, డిజార్గనైజర్గా ఉంది. మనందరం కలిసి ఒక అసోసియేషన్గా పెడితే బాగుంటుంది అనే ఆలోచన వచ్చి మిత్రులు నరేందర్ రెడ్డి గారిని, జిపిఆర్ పున్నారావు గారిని, ఇంకా చాలామంది ఉన్నారు పెద్దలు, వాళ్ళందరి దగ్గరికి వెళ్ళి అడిగితే తప్పకుండా చేద్దామండి అన్నారు. ఆ రోజున మేమందరం కలిసి డిసైడ్ చేసుకున్నాం ఒకటే, ఒక మంచి వ్యక్తి ప్రెసిడెంట్గా కావాలి, ఇందులో అనుభవం ఉన్న వ్యక్తి కావాలి, ఓ సీనియారిటీ ఉన్న వ్యక్తి కావాలి అని ఆలోచిస్తే మేమందరూ ఇనానిమస్గా ఆలోచించి నిర్ణయం తీసుకుంది నారాయణ రంగారావు గారు అయితే బాగుంటుంది అని అనిపించింది. వారి దగ్గరికి వెళ్ళి ఇట్లా పెడుతున్నామండి, మనకు ఒక అసోసియేషన్ బాగుంటే బాగుంటుంది అనుకున్నాం అని చెప్పగానే చాలా సంతోషం అయ్యా, ఇది ఎప్పటి నుంచో నేను కూడా అనుకుంటున్నాను కాబట్టి చేయలేకపోయాను, తప్పకుండా మీరందరూ గట్టిగా నిలబడితే తప్పకుండా చేద్దాం, బాగా చేద్దాం అని చెప్పి ఆయన చాలా ఉత్సాహాన్ని ఇచ్చారు. ఆయన ప్రెసిడెంట్గా, నేను జనరల్ సెక్రటరీగా ప్రారంభించాం 30 ఏళ్ల క్రితం ఈ అసోసియేషన్ని. అంచెలంచెలుగా ఎంతో పెరిగింది. ఈ రోజున ఈ స్టేజ్కి వచ్చిందంటే ఎంతమంది గట్టిగా కృషి చేశారు, ఎంతమంది మనకు సహాయపడ్డారు అనేది ఆలోచించుకుంటే పేరున చెప్పాలంటే ఈ రాత్రి అంతా చెప్పినా కూడా చాలదు. ముఖ్యంగా మరి ఆ రోజున పున్నారావు గారు, జిపిఆర్ పున్నారావు గారు ఎంత బ్రహ్మాండంగా బిజినెస్ చేశారో తెలుసు మీకు అందరికీ. దురదృష్టవశాత్తు ఇవాళ అందులో కొంచెం దెబ్బతిన్నప్పటికీ కూడా ఇవాళ ఆయన్ని గుర్తు చేసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. అలాగే నరేంద్రనాథ్ రెడ్డి గారు కూడా మొదటి నుంచి కూడా ఏమండి మీరు బాగుంటుంది, మీరు ప్రెసిడెంట్గా ఉండండి, మీరు లేకపోతే జనరల్ సెక్రటరీగా ఉండండి అని ఎన్నిసార్లు అడిగినా కూడా నాకు వద్దు మీరు అందరూ చేయండి అన్నారే తప్ప ఆయన చేయలే. ప్రేమ్ కుమార్ గారు, మరి వీళ్ళందరూ ఎన్ని రకాలుగా కృషి చేశారో చెప్పడానికి వెళ్ళలేదు. ఆ రోజున మా అందరికీ కూడా ఎంతో ఉత్సాహంగా వెనకుడి నడిపించిన వ్యక్తుల్లో, చాలా హుషారుగా ఉండే వ్యక్తుల్లో భవర్లాల్ జైన్ గారు ఒకరు, స్వర్గీయ భవర్లాల్ జైన్ గారు. వారి ఇక్కడ లేనప్పటికీ ఈ రోజున వారి శ్రీమతి గారు వచ్చి వేదిక మీద కూర్చున్నందుకు, ఈ కార్యక్రమంలో పాల్గొన్నందుకు చాలా అభినందిస్తున్నాను వారిని. అలాంటి వ్యక్తులు ఇవాళ నారాయణ రంగారావు గారు ఇక్కడ లేకపోయినప్పటికీ, భవర్లాల్ జైన్ గారు లేకపోయినప్పటికీ వారి ఆత్మలు ఇక్కడే ఉన్నాయి. ఈ జరిగేటటువంటి ఉత్సవాన్ని చూసుకుంటూ అక్కడ ఆరుకోని కూడా సంతోషపడి ఉంటారు అని అనిపించింది. ఇలాంటి మరి ఆ రోజున ప్రేమ్ కుమార్ గారు ప్రెసిడెంట్గా ఉన్న టైంలో ఎగ్జిబిషన్స్ పెట్టాలి, మనం రియల్ ఎస్టేట్ ఎగ్జిబిషన్స్ పెట్టాలి అని ఒక నిర్ణయం తీసుకొని ప్రారంభించాం. అది దినదిన ప్రవర్ధమానంగా పెరిగి ఇప్పుడు జరుగుతున్న రియల్ ఎస్టేట్ మన ప్రతి సంవత్సరం చేసేటువంటి ఆ కార్యక్రమం చూస్తే ఎంత ఒళ్ళు గగురు పుడుస్తుంది, అంత అద్భుతంగా చేస్తున్నారు. ఎన్ని అద్భుతమైన స్టాల్స్ వస్తున్నాయి. ఆ స్టాల్స్ అన్నింటిలోని రకరకాల, అందులో బ్యాంక్స్ వాడుతున్నారు, మరి బ్యాంక్స్ లోన్స్ ఇచ్చడానికి కానీ, మెటీరియల్ సప్లైస్ కానీ ఎన్నో రకాలుగా. అంటే ఇవాళ సిటీ హైదరాబాదులో 4 పక్కల పెరుగుతుంది. ఒకచోటే కాకుండా ఈస్టర్న్ సైడు, వెస్టర్న్ సైడు, నార్థన్ సైడు అన్ని చోట్ల కూడా అద్భుతంగా పెరుగుతోంది.
అయితే ఎవరెక్కడ ఏం చేస్తున్నారు, ఏం డెవలప్మెంట్స్ ఉన్నాయి, ప్లాట్స్ ఎక్కడ చెబుతున్నారు, లేకపోతే అపార్ట్మెంట్స్ ఎక్కడ కడుతున్నారు, విల్లాస్ ఎక్కడ కడుతున్నారు అని తెలుసుకోవటం అనేది చాలా పెద్ద ప్రశ్నగా ఉన్న వాళ్ళందరికీ ఒకటే జవాబు ఏంటంటే, ఇవాళ మనం నిర్వహిస్తున్నటువంటి ఎగ్జిబిషన్స్, ఆ ఎగ్జిబిషన్స్లో అందరూ కూడా వాళ్ళ ఇన్ఫర్మేషన్ తీసుకొని అక్కడికి వచ్చిన వాళ్ళందరికీ కూడా వివరంగా చెప్తూ ప్యాంప్లెట్స్ ఇస్తూ ఉంటే వాళ్ళందరూ కూడా చక్కగా తీసుకొని చాలా గర్వపడే రీతిలో చేస్తున్నారు. నాకు సినిమా అంటే ప్రాణం అండ్ పిచ్చి, అండ్ మీరందరూ దాన్ని ఆదరించారు, సపోర్ట్ చేశారు. సో ప్రతి ప్రేక్షక దేవుడికి నా శిరస్సు వంచి నమస్కరిస్తున్నాను. ఎందుకంటే మీరు లేకపోతే మేము సినిమాలు చేయలేము, లేకపోతే అసలు సినిమాలు చేయడం అనేది యూస్లెస్ మీరు అందరూ లేకపోతే. సో థ్యాంక్ యూ సో మచ్ ఫర్ ఆల్ ద సపోర్ట్ అండ్ ద లవ్. అండ్ ముఖ్యంగా ఇక్కడికి విచ్చేసిన మీడియా మిత్రులు కానీ, మీడియాలో ఉన్న ప్రతి వాళ్ళకి నా హృదయపూర్వక కృతజ్ఞతలు. మీరు మా సినిమాని బాగా సపోర్ట్ చేశారు అండ్ చాలా పాజిటివ్గా మాకు హెల్ప్ చేశారు. ఇలానే ఈ సపోర్ట్ నా కెరియర్ మొత్తం ఉండాలని కోరుకుంటున్నాను. సో థ్యాంక్ యూ టు ఈచ్ అండ్ ఎవ్రీ వన్ ఫ్రమ్ ద మీడియా. అలాగే సాయి దుర్గా తేజన, నాకు బ్యాట్మ్యాన్లో ఒక చాలా ఫేవరెట్ డైలాగ్ ఉంది. ఆల్ఫ్రెడ్ అనే క్యారెక్టర్ సెజ్ ఇట్ టు బ్యాట్మ్యాన్, వై డు వి ఫాల్ సార్ అంటే, సో దట్ వీ లర్న్ టు పిక్ అవర్ సెల్వ్స్ అప్ అని. అండ్ ద వే యూ పిక్డ్ యువర్ సెల్ఫ్ అప్ is very graceful and it's very inspiring. So thank you so much for gracing our event and supporting us. It really means a lot to me. And Sakshi, you've done a wonderful job. You've put in your efforts. You did tana research chesindi, character gurinchi anta chesindi. ఇవన్నీ ఒక ఎత్తు అయితే ఇప్పుడు మనం ఈ మధ్యకాలంలో చూస్తున్నాం, అమ్మాయిలకి ప్రమోషన్స్కి వెళ్తుంటే కొంచెం ఇబ్బందిగా ఉంటుంటుంది. బట్ ఇవన్నిటిని దాటుకొని తన సినిమాని చాలా గట్టిగా నమ్మింది. తనకి సినిమా పైన ఉన్న ప్రేమతో షీ వాజ్ దేర్ త్రూ అవుట్ ద ప్రమోషన్స్. ఎక్కడ కూడా కాకినాడ అయినా, రాజమండ్రి అయినా, ఎక్కడికి వెళ్ళినా కూడా షీ వాజ్ దేర్ అండ్ షీ స్టూడ్ ఫర్ ద ఫిలిం. ఐ హోప్ దిస్ విల్ టేక్ యూ మచ్ హయ్యర్, కపుల్ ఆఫ్ స్టెప్స్ హయ్యర్. ఐ రియలీ విష్ ద బెస్ట్ ఫర్ యూ. అండ్ విష్ణుప్రసాద్ గారు, సార్ వితౌట్ యూ మోగ్లీ ఈజ్ నాట్ దేర్ బికాజ్ మీరు మమ్మల్ని నమ్మి మా పైన డబ్బులు పెట్టారు. And today, the fact that we are standing here is only possible because of you, sir. So thank you so much for believing in us and letting us create magic. Thank you, sir. Thank you. And Harsha Chamudu, manaru shooting nunchi bayalderadu, konచెం late అవుతుంది. But Harsha, thank you for being my bunty. And thank you for you, Guru. And నేను చాలాసార్లు విన్నాను, చూసాను, ఏంటంటే సుమారాజీవ్ కొడుకే కదా, తనకి అంత ఈజీగా జరిగిపోతూ ఉంటుంది అని చాలామంది చెప్తుంటారు. ఒక ప్రీ రిలీజ్ ఈవెంట్కో, ఒక గ్లిమ్స్ లాంచ్ ఈవెంట్కో, లేకపోతే ఒక సక్సెస్ మీట్ ఈవెంట్కో డెఫినెట్గా ఒక సెలబ్రిటీని పిలవగలుగుతారు. అండ్ మన అందరి హీరోలు నాకు చాలా సపోర్ట్ చేశారు, వాళ్ళ అభిమానులు కూడా నాకు చాలా సపోర్ట్ చేశారు. సో ఐ విల్ ఫర్ ఎవర్ బీ గ్రేట్ఫుల్ ఫర్ మనందరి హీరోస్కి. బట్ దీనికి మించి ఒకటి ఉందండి, తలరాత అనేది. ప్రతి ఒడి తలరాత వాడి చేతిలోనే ఉంటుంది. అండ్ దీన్ని డిఫైన్ చేసేది ఒక 3 థింగ్స్ మాత్రమే నేను నమ్ముతున్నాను: హార్డ్ వర్క్, టాలెంట్ అండ్ డిసిప్లిన్. ఇవి 3 మాత్రమే డిసైడ్ చేస్తుంది ఎవరిదైనా సక్సెస్ ఉండాలా లేదా అనేది. అండ్ నా 100% హార్డ్ వర్క్ నేను పెట్టాను, నా ప్రాణం పెట్టేశాను ఈ సినిమాలోకి. అండ్ నా టీం కూడా, ఈచ్ అండ్ ఎవ్రీ టెక్నీషియన్ వాళ్ళ ప్రాణం పెట్టారు, వాళ్ళు చాలా ప్రేమతో చేశారు ఈ సినిమాని. అండ్ ఒకటండి, ఈ సినిమా నాకు చాలా సెంటిమెంటల్ వాల్యూ. ఎందుకంటే చిన్నప్పటి నుంచి టీవీ చూస్తూ పెరుగుతూ ఉన్నాం కదండి. ఆ టీవీలో ఉండే ఒక టైటిల్ మౌగ్లీ ఒక రియల్ లైఫ్ సినిమా అయింది. అండ్ మౌగ్లీ మన రియల్ లైఫ్ మనకి రోషన్గా చేశాడు. హీ డ్ ఎ వండర్ఫుల్ జాబ్. తను కానివ్వండి, సాక్షి గారు కానివ్వండి, అండ్ అలాగే బండి సరోజ్ గారు, ఆయన కూడా చాలా బాగా చేశారు. అండ్ హీఈస్ అ ఫినామినల్ యాక్టర్. సో మీ అందరి బ్లెస్సింగ్స్, మీ అందరి సపోర్ట్ ఉండడం వల్లే ఈ సినిమా ఇంత సక్సెస్ అయింది. అండ్ మోస్ట్ బ్రిలియంట్ యాక్టర్ శ్రీ సుందరం బంటి గారు అదే మన సుందరం మాస్టర్గా చేసిన, బంటిగా చేసిన ఏ క్యారెక్టర్ చేస్తే ఆ క్యారెక్టర్లో ఇమిడిపోయిన హర్ష చెంబుడు గారు అసలు మామూలుగా చేయలేదండి. ఆయన షూటింగ్స్లో
స్టీల్ ప్లేట్ నుంచి పింగాణి ప్లేట్ వరకు ఎదిగారు. సో ఐ రియలీ వాంట్ టు కంగ్రాచులేట్ హర్ష గారు ఫర్ అచీవింగ్ దిస్ స్టేటస్ అండి. ఆయన మామూలు కాదు, ఆయనకుండే ఫ్యాన్స్ మామూలు కాదు, ఇంటర్నేషనల్ లెవెల్లో ఫ్యాన్స్ ఉండడానికి. అండ్ ఐఎమ్ వెరీ వెరీ హ్యాపీ ఫర్ హిస్ గ్రోత్ ఫ్రమ్ అ యూట్యూబ్ స్టార్ టు ఒక సహజ నటుడు ప్లస్ ఒక యూత్ ఐకాన్ ప్లస్ ఒక టెరిఫిక్ అండ్ టెరబుల్ స్టార్ వైవ హర్ష గారు. అండ్ ఇప్పుడు లేడు మనతో, ఇప్పుడు ఆయన ఇంకా ఆన్ ద వేలో ఉన్నారు. సో ఆయన ఆన్ ద వేలో ఉన్నప్పుడు ఆయన కాస్త పొగడాలి కాబట్టి పొగడుతున్నాం అండి. అండ్ సందీప్ రాజు గారు హీ ట్వీటెడ్ సెయింగ్ దట్ ఐఎమ్ బ్యాడ్ లక్ అని చెప్పి అన్నారు. దెర్ ఇస్ నో బ్యాడ్ లక్ ఇన్ దిస్ ఇండస్ట్రీ అండి. ఇట్స్ ఓన్లీ అ హార్డ్ వర్కే మాట్లాడుతుంది. అండ్ ఐ రియలీ విష్ దట్ హీ వర్క్స్ మోర్ హార్డర్ టు గెట్ గుడ్ స్క్రిప్ట్స్ ఆన్ టు ద స్క్రీన్. ఆయనకి బ్యాడ్ లక్ అనేది లేదు, ఎందుకంటే ఆయనతో పాటు ఆయన ఫస్ట్ ఫిల్మ్ ప్రొడ్యూసర్ ఉన్నాడు ఆయనతో పక్కనే, అలాగే ఇప్పుడు విశ్వ గారు ఉన్నారు. అండ్ దట్ షోస్ ద కమిట్మెంట్ దట్ విశ్వ గారు హెస్ గాట్ టువర్డ్స్ సినిమా అండి. సార్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ సపోర్టింగ్ సినిమా సార్. ఇట్స్ సో నైస్ టు సీ యూ అండి. అంటే ఇంత సపోర్టివ్గా ఉండి పక్కనే ఉండి ఏం కాదు అని చెప్పి ఆయన ఉండడం, అలాగే ఒక సినిమా 5వ తారీఖు రావాల్సింది 12వ తారీఖు వచ్చింది. పాప వాళ్ళు ఎంత కష్టపడ్డారని చెప్పి అర్థం చేసుకొని విశ్వ గారికి సపోర్ట్ చేసి సరే ఓకే పర్లేదు నేను 13కి వెళ్తానని చెప్పి ఆ మాట అనడం అన్న విషయం మామూలు విషయం కాదండి. సార్ హ్యాట్స్ ఆఫ్ టు యూ సార్. అండ్ అలాగే ఐమ్ వెరీ వెరీ హ్యాపీ దట్ సినిమా రిలీజ్ అయింది, సినిమా బాగా ఆడుతుంది, అండ్ అలాగే ఆడియన్స్ సపోర్ట్ ఉంది. అండ్ థ్యాంక్ యూ సో మచ్. ముందు ఆడియన్స్కి అందరికీ థ్యాంక్స్ అండి, మంచి సినిమాని సపోర్ట్ చేసినందుకు. సో మీరందరూ ఇలాగే బ్లెస్సింగ్స్ మాకు ఇవ్వాలండి. థ్యాంక్ యూ సో మచ్. అండ్ అలాగే లాస్ట్ బట్ నాట్ ద లీస్ట్ మా వదిన గురించి మాట్లాడాలి. ఏ థర్స్డే కానీ సాటర్డే కానివ్వండి మండే కానివ్వండి ఎప్పుడైనా కానివ్వండి ఏదో ఒక ఈవెంట్లో మా వదినమ్మ అంటే మా సుమా గారు, సుమా వదిన, నాకు రాజీవ్ అన్న అవుతారు గారు, మాకు సుమా వదిన అవుతుంది. సో మా వదినమ్మ అన్ని సినిమాలు తన సినిమాగా భావించి అందరినీ ఎంకరేజ్ చేసి అందరితో చలాకీగా ఉంటూ అందరినీ కలుపుకొని ఆవిడ సొంత ఫ్యామిలీ మెంబర్స్ ఎలాగైతే తను ప్రమోట్ చేస్తో అలాగే మా వదిన ప్రమోట్ చేసింది. సో హ్యాపీ దట్ మా వదినకి వదిన కొడుకు మంచి సినిమా వచ్చింది. సో ఐమ్ వెరీ వెరీ హ్యాపీ అండి. అండ్ ఐ విష్ టు సీ యువర్ సక్సెస్ రోషన్ అండ్ ఐ రియలీ విష్ టు సీ యూ గ్రో వెరీ బిగ్. అండ్ మా వదినమ్మ, I love you, Vadinamma. Thank you so much for this opportunity. Thank you to all the media people for giving us the support, Andy. And thank you. Jai Hind. Thank you, Sai Durgatesh garu. Thank you so much for coming. And so I want to thank media and all the public who helped to make this small movie. అంటే మేము చిన్న సినిమాని తీసినా ఇది ఒక పెద్ద సినిమాతో వచ్చిన ఆదరించినందుకు I want to thank everyone. So I hope రోషన్ అండ్ సాక్షి అంటే వాళ్ళు వెళ్ళిన ప్రతి లొకేషన్లో సో ద వే అంటే వాళ్ళకి వచ్చిన రెస్పాన్స్ కానీ సో అంటే ఇలాంటి సినిమాలు మరి చేయడానికి ఎంకరేజ్ చేస్తున్న అందరికీ సో వి థ్యాంక్ యూ. సంతోషం సురేష్ యూట్యూబ్ ఛానల్ ద్వారా ఎక్స్క్లూజివ్ ఇంటర్వ్యూని, ఎక్స్క్లూజివ్ లైవ్ షోస్ని, ఎప్పటికప్పుడు కొత్త విశేషాలను మీకు అందించడం జరుగుతుంది. మీ మొబైల్ని యూట్యూబ్కి వెళ్ళి సంతోషం సురేష్ అని టైప్ చేయండి, అలాగే సంతోషం అప్డేట్స్ అని టైప్ చేయండి. ఈ 2 ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, ఎప్పుడు అప్పుడే చూసేయండి. థ్యాంక్ యూ. డ్రెస్ కట్సీ బై KLM ఫ్యాషన్ మాల్.